జగన్ సభ దగ్గర హల్చల్ చేసిన భూమా అఖిలప్రియకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి. ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన అఖిలప్రియకు అది కూడా తెలియదంటూ హాట్ కామెంట్స్ చేశారు. అసలు భూమా అఖిలప్రియ ఎందుకు జగన్ సభ దగ్గర హల్చల్ చేశారు, ఆమె ఏమన్నారు, ఆమెకి గంగుల కౌంటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆయన ముఖ్యమంత్రి హోదాలో వచ్చినారు. ముఖ్యమంత్రి అంటే నాకు ముఖ్యమంత్రి, ప్రజలకి ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి, అందరికీ ముఖ్యమంత్రి. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలా? ఇప్పుడు ఎరుగుడిదిన్న అని ఒక గ్రామం ఉంది. ఆ ఎరుగుడిదిన్న గ్రామం చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి నీళ్ళు వదలాలి అంటే ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ కమిషన్ అని చెప్పి డబ్బులు కమిషన్ అడుగుతున్నారంట. పాపం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా డిస్కౌంట్ ఇప్పిస్తారేమో అని చెప్పి కూడా మేము ఈ లెటర్లో రాయడం జరిగింది. సో ఎందుకంటే రైతులు పంటలు లేక చాలా సమస్యలు పడుతున్నారు. ఆ సమస్యలు ఆయన దృష్టికి తీసుకుపోవడము, ఈ లెటర్ అందజేయడం అనేది మా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు సమస్యలు ఏమున్నా సరే నేను వింటానని చెప్పి అంటున్నారు. సో విన్నానికి వచ్చారు కాబట్టి నేనేం తాడేపల్లికి వెళ్ళి నేనేమి గొడవ చేయట్లేదు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు, కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. నా ప్రాంతంకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినాను. అంటే మినిమం కామన్ సెన్స్ అంటే ఒక ఎమ్మెల్యేగా పనిచేసినావు, ఒక మంత్రిగా పనిచేసినావు, మినిమం కామన్ సెన్స్ ఉందా లేదా అని అడుగుతున్నాను. మినిమం కామన్ సెన్స్ ఉంటే ఇప్పుడు కేటీఆర్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు ఎటువంటి వినతి పత్రాలు తీసుకోకూడదు, ఆయనకి ఇచ్చిన కానీ ఏది రిజాల్వ్ చేయనీకి ఉండదు, అంటే ఆయన హామీ కూడా ఇచ్చేదానికి ఉండదు. ఇది ఎన్నికల కోడ్లో వస్తుంది కాబట్టి మేము చేసేది మా పార్టీ గెలిపిస్తే మేము వస్తే మేమేం చేస్తామని చెప్తాం తప్ప అంతవరకే కానీ మీరు వచ్చి అర్జీలు ఇస్తే అర్జీలకు రిజాల్వ్ అనేది జరగదు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేని వాళ్ళు ఇప్పుడు ఆలగడ్డకు అభ్యర్థి అవుతున్నారు. ఆలగడ్డ ప్రజలు కూడా ఆలోచన చేయాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను. మీరందరూ కూడా రేపొద్దున రాబోయే ఎన్నికలలో ఇటువంటి వ్యక్తులు మనకు రేపొద్దున లెజిస్లేటర్ అయినా కానీ మనకి ఏం జరుగుతుంది, అందరినీ కూడా అభాస్పాలు చేసి రాష్ట్రంలోని కలవంచుకునేలాగా చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించమని చెప్పేసి మీ ద్వారా నేను కోరుతున్నాను.